జిల్లా నాయుడుపేటలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. టీడీపీ మండల పార్టీ కన్వీనర్ల ఎంపికలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు. సొల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఎదుటే ఘర్షణ పడ్డారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలకు ఎమ్మెల్యే విజయశ్రీ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. టీడీపీ మండల పార్టీ కన్వీనర్ల ఎంపికలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు. సొల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఎదుటే ఘర్షణ పడ్డారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలకు ఎమ్మెల్యే విజయశ్రీ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్. స్వామి, ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ మండల పార్టీ కన్వీనర్ల ఎంపిక జరిగింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ రెండు వర్గాల వారు తమకి పదవి కావాలంటూ వాగ్వివాదాలు దిగారు. చివరికి బాహాబాయి కూడా దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు వర్షం కురిపించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ రావడం జరిగింది. ఆమె ఎదుటే ఈ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా బాహాబాయికి దిగడం, ఒకరిపై ఒకరు దాడికి చేసుకోవడం, తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకోవడం జరిగింది. నాయుడుపేట శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ రోజు నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి ఈ మండలాలకు సంబంధించిన కన్వీనర్ల ఎంపిక జరగడం జరిగింది. ఈ ఎంపిక జరిగే సమయంలో వాళ్ళకి ఎలా పదవి ఇస్తారు, వీళ్ళకి ఎలా ఇస్తారు అంటూ ఆ విషయంలో వీళ్ళ మధ్య గొడవ రేకెత్తింది. ఆ గొడవ కోసం చిలికి బాహాబాహి పిడిగుద్దుల వర్షం వరకు కూడా దారి తీసింది. ఆ చివరికి ఆ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ వాళ్ళని సర్దుబాటు చేసి మొత్తం కూడా పరిస్థితిని సర్దుబాటు చేశారు. మొత్తం మీద చూస్తే నాయుడుపేట మొత్తం సూలూరుపేట కాన్స్టిట్యున్సీలోనే కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అందరినీ కూడా కలుపుకుని పోవడంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో పాటు నేతలు సరైనటువంటి పందాలో పోవటం లేదనే ఒక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలు కొంత నిరుత్సాహం, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. తర్వాత వైసీపీకి కంచుకోటగా వైసీపీ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే అదే టెంపోని కంటిన్యూ చేయడంలో కొంతమేర వీళ్ళ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా వాళ్ళ మధ్య సర్దుబాటు చేయడం చాలా చిన్న విషయం. ముందుగానే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత అందరినీ కలిసినప్పుడు సమావేశంలో ఈ కన్వీనర్ల ఎంపిక ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ ఎవరితో కూడా నేతలు గాని ఎమ్మెల్యే గాని చర్చించలేదు. ఒక్కసారిగా అక్కడ సమావేశానికి వచ్చి పేర్లు చదవడంతో ఈ గొడవలన్నీ కూడా రేకెత్తాయని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికైనా నేతలు గాని ఎమ్మెల్యే గాని అందరినీ కలుపుకోబోయి కార్యకర్తలు సమిష్టి కృషితోటే ఆ పార్టీ గెలిచింది. మళ్ళీ అదే విధంగా సమిష్టిగా ముందుకెళ్తేనే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పార్టీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని చెప్పి సీనియర్ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. నాయుడుపేటలో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా కలిసివేసింది. సూలూరుపేటలో తెలుగు తమ్ముళ్ళు ఒకరిపై ఒకరు బాహాబాయికి దిగటం అందరినీ కూడా కలవడానికి గురి చేసింది. స్వామి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.